నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం కామేపల్లి గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా కామేపల్లి గ్రామానికి విచ్చేసి ఉన్నారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. గ్రామంలో ప్రతి ఇంటిని సందర్శించి ప్రతి ఒక్క సమస్యను తెలుసుకున్నారు. ఆ సమస్యలు అక్కడ ఉన్న అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా పరిష్కరించమని ఆదేశించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ పీఎం సూర్యగ్రహ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపి ఉన్నారు. 4000 ఇస్తున్నాం పెన్షన్లు. కొంతమందికి దివ్యాంగులకు వచ్చేసరికి ఒక 3000 ఇవ్వాల్సిన పెన్షన్ 6000 చేసాం. అదొకటి పెన్షన్లు ఇస్తున్నాం. అదేవిధంగా 15000 ఇస్తున్నాం. కొంతమంది పూర్తిగా వికలాంగతత్వం ఉండి ఇబ్బంది ఉంటే వాళ్ళ 15000 ఇస్తున్నాం. అట్లానే మిషన్ ఇప్పిస్తాను, మీరు రీజులు ఇవ్వండి, మిగతా ఏం చేపిద్దాం. అన్ని గవర్నమెంట్లో డబ్బులు ఉండవు కాబట్టి ఎక్కడన్నా 1-2 కవర్ కాబట్టి మిగతా ఏం చేయాలో చూద్దాం. పోయినసారి చేసాం కదా, మనం మిషన్ తీపించాము, రీజులు పెట్టుకొని చేసుకోవడం, వాళ్ళు వచ్చినప్పుడు అది ఒకటి చేసుకోవడం, అదొకటి ప్లాన్ చేసుకున్నాం. ఇంకా చెప్పు. చేద్దాం, తప్పులు కూడా ఉండాలి కదా, అన్ని ఒకేసారి తప్పులు కూడా ఉండాలి కదా. ఓకేనా? ఇక్కడ కూడా అర్హులైన వాళ్ళు ఒక్కరు కూడా పడలేదనే మాట రాకూడదు. అదొకటి. మనం ఆగస్టు 15 నుంచి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కూడా మన ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ ముందు హామీ ఇచ్చారు. అది కూడా ఆగస్టు 15 తర్వాత ఖచ్చితంగా ఈ మన రాష్ట్రం మొత్తం కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. అదొకటి. అదేవిధంగా రైతులకు మనం 20,000 సహాయం చేస్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం 6,000, మనం 14,000. అవి కూడా 3 విడతల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడు మన డబ్బులు మనం ఇస్తాము. అదే అట్లా 3 సార్లు 3 విడతలుగా ఆ 70 రూపాయలు కూడా రైతులకు ఇచ్చే 20,000 రూపాయలు కూడా 3 విడతలుగా మనం నెక్స్ట్ కేంద్రం ఎప్పుడు ఇచ్చిందో ఆ రోజు మనం కూడా ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ 2 ప్రోగ్రామ్స్, బస్సు ఒకటి ఇదొకటి మనం చేయాల్సిన ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈ పిల్లల చదువులకు ఇచ్చేస్తాము. పెన్షన్లు ఏమైనా పెంచే 60,000, 3 కిలోవాట్లు అయితే 78,000 మనం ఇస్తున్నాం. మన గ్రామంలో ఎవరు పెట్టలేదు ఇప్పుడు దాకా. మనం పెట్టించినప్పుడు రోజుకి కరెంటు వాడకం పెరిగిపోయింది, కరెంట్ ఛార్జీలు పెరిగిపోతా ఉన్నాయి. అందుకని కొంత పగలపూట సోలార్ గానే పెట్టుకుంటే మనం డబ్బులు సబ్సిడీ ఇస్తున్నాం. బ్యాంకు లోన్ ఇప్పిస్తాము. మీరు అంతా 10,000, 15,000 మీరు మార్జిన్ మనీ కట్టుకోండి, బ్యాంక్ లోన్ ఇప్పిస్తాం. వచ్చిందాక మీరు కరెంటు బిల్లు కట్టుకునే బదులు పైన మీ ఇంటి పైన సోలార్ ప్లేట్లు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. రేపు 15వ తారీఖు వెల్లకేరులో ఒక 130 మంది పిల్లలు ఉన్నారు. ఈ మండలంలో ఆ స్కూలు మధ్యాహ్నం మనం స్కూల్ తీసుకొని ఫస్ట్ ట్రైల్ కింద చేస్తున్నాము. ఈ సక్సెస్ అయిన తర్వాత మన మండలంలో ఉన్న పిల్లల స్కూల్కి అన్ని స్కూల్స్ కూడా సైకిల్ ఇచ్చే కార్యక్రమం చేస్తాము. స్కూటర్లో వికలాంగులు ఎవరైనా ఉంటే వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు కూడా ఇప్పుడు ఇచ్చినట్టు అందరూ కూడా తప్పకుండా, అంటే ఒకేసారి కాదు, ప్రయారిటీగా ట్యాప్ ఒక